మాయన్న ఎలా అనిపించింది మన బాలయ్య బాబు గారిది డాకు మహారాజ్ అన్న? ఇప్పుడే డాకు మహారాజ్ అనే సినిమా చూసి వస్తున్నా అన్న. ఏంటంటే నిజంగా బాలయ్య బాబు గారి యాక్టింగ్ నిజంగా నట సింహం, నట విశ్వరూపం అన్న. నటన అనేది వాళ్ళ వంశం, వాళ్ళ వారసత్వంలోనే ఉందని చెప్పేసి మళ్ళీ డాకు మహారాజ్ సినిమా ద్వారాగా ప్రూవ్ చేసిండన్న. నిజంగా డైరెక్టర్ బాబీ గారికి హ్యాట్సప్ చెప్పుకోవాలన్న. ఏం హిట్లు కొడుతున్నాడన్న. వాల్తేరు వీరే అని చెప్పేసి ఇంతకుముందు 3-4 సినిమాలు దగ్గరలో వరుస పెట్టి 4-5 హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో కూడా మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కంబ్యాక్ అయిపోతుంది. అసలు ఏం అదృష్టమో ఏమో తెలియదు కానీ అన్న, అసలు ఎట్లా వస్తున్నాయో థాట్లు కానీ ఒక్కొక్క థాట్లతో తూట్లు పొడిచేస్తున్నాడు ఆడియన్స్ కి. మామూలుగా లేదన్న. అసలు ఇంటర్వెల్ ఫైట్ సీన్స్, ఆ చిన్న పాపని మామూలుగా హైలైట్ చేయలేదన్న. ఇంటర్వెల్ సీన్ నిజంగా అసలు ఎవరు ఊహించలేదన్న. ఫుల్ హైలైట్ చేసి పడేసిండు. ఒక చిన్న పాప ఏంటంటే అక్కడ ఉన్నది సింహం అమ్మ అని చెప్పేసి అనేదానికి ఏం విజిల్స్ వేస్తున్నారు భయ్య. ప్రజ్ఞా జైస్వాల్ ఏంటంటే ఇంతకుముందు అఖండ సినిమా, ఇప్పుడు ఈ సినిమా, నెక్స్ట్ ఏంది అఖండ 2 సినిమా. బాలయ్య బాబు ఆ ప్రజ్ఞా జైస్వాల్ ని వదిలిపెట్టాడు భయ్య. ఇంకా నాకు అర్థమైపోయింది, ఫిక్స్ అయిపోయింది. అఖండ సినిమా అని అనుకుంటే అఖండ సినిమాని మించిపోయే లెవెల్లో మామూలుగా బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మామూలుగా బోయపాటి వాళ్ళిద్దరు కాంబో. కానీ ఏంటంటే బాబీ గారి డైరెక్షన్ లో కూడా ఈ రేంజ్ లో అసలు నిజంగా బోయపాటిని మించిపోయే లెవెల్లో తీసిరు భయ్య. స్టోరీ, విజువల్స్, సాంగ్స్, అసలు ఆ మామూలుగా మన బాలయ్య బాబు గారు ఆ డాన్స్ ఎగురుతున్నాడు. ఏం ఎగురుతున్నాడు భయ్య. ఓవర్ నాయను ఇంకా రోజు రోజుకి అయిపోతున్నాడు అన్నట్టు అనిపించింది భయ్య. అసలు ఆ డాన్స్ పరంగా చూసుకున్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్న, పాపకు బాలకృష్ణ గారికి ఇద్దరికి మధ్యలో ఉండే. ఇంతకుముందు ఏంటంటే మామూలుగా భగవత్ కేసరి సినిమాలో శ్రీలీల ఏంటంటే కొంచెం పెద్ద ఆమె ఉండే కాబట్టి అదొక ఎమోషనల్ పరంగా తీసుకుంటూ వచ్చాడు. కానీ ఇందులో ఏంటంటే చిన్న పాప విషయంలో ఆ పాపను కాస్త హైలైట్ చేసుకుంటూ ఒక మంచి స్టోరీని తీసుకొని అయితే ముందుకు వచ్చారు భయ్య. నిజంగా ఈ సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని అంటే ఈ డాకు మహారాజ్ సినిమా అని చెప్తా అన్న. లాస్ట్ క్లైమాక్స్ సీన్ విజువల్స్ కూడా నిజంగా అఖండ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ మామూలుగా ఏ రేంజ్ లో అయితే పెట్టారో దాన్ని మించిపోయే లెవెల్లో ఆ విఎఫ్ఎక్స్ హైలైట్స్ ఏం పెట్టిండు అన్న. నిజంగా అసలు గూస్ బంప్స్. అసలు ఏంటంటే ఇట్లా థియేటర్లో కూర్చొని చూస్తుంటే ఒక్కొక్క సీన్కి మామూలుగా ఎంటుకలు లేస్తున్నాయి అన్న. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసిండు అన్న. అసలు ఎక్కడ కూడా మనం ఏంటంటే ఇది బాగాలేదని చెప్పేసి ఏలెత్తి చూపేయడానికి లేకుండా చేసిండు అన్న. అది ఏందన్నా ఏమో ఆషామాషనా. అటు డైరెక్టర్ పరంగా చూసుకుంటేనేమో తమను, ఇటు డైరెక్టర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమో తమను, సినిమా స్టోరీ డైరెక్టర్ ఏమో ఎవరు బాబీ. ఇద్దరు మంచి ఖతర్నాక్ మనుషులు. వాళ్ళ మీద ఏలెత్తి చూపేయడానికి ఏముంటదన్న. అలాంటి అవకాశం ఇస్తారు మనకు. అసలు ఇయ్యరు. ఏంటంటే అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది అనిపించలేదు. నిజంగా వన్ ఆఫ్ ది అసలు ఫుల్లీ 100/100% ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అన్న. ఫుల్లీ లోడెడ్, నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అన్న సినిమా. లాస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఉంది, కామెడీ విజువల్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, లాస్ట్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కొన్ని మామూలుగా అసలు డైలాగులకు పెట్టింది పేరు ఎవరు అని అంటే మన బాలయ్య బాబు. అదైతే 100% గ్యారంటీ ఇస్తాను. నిజంగా ఈ సంక్రాంతి బరిలో ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూసి ఆదరించాల్సిన సినిమా, అందరూ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికి నచ్చే సినిమా, అందరూ మెచ్చే సినిమా అన్న. థ్యాంక్ యూ అన్న.